హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఆర్ఆర్బి ముఖ్యంగా ఎన్టీపీసీ అంటే మనందరికీ చాలా క్రేజ్. అటువంటిది ఈరోజు అయితే ఒక పెద్ద అప్డేట్ అయితే రావడం జరిగింది. దట్స్ టోటలీ రిలేటింగ్ టు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎంటైర్ ఇండియా. అయితే దీంట్లో చూస్తే మనకు మొత్తానికైతే ప్రస్తుతానికి 10,884 వేకెన్సీస్ ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. మరి ఇక 10,884 వేకెన్సీస్ వచ్చిన తర్వాత చాలామంది అభ్యర్థులు అయితే నిరాశగా ఉంది. ఎందుకంటే అనుకున్న అంచనా కంటే ఇక వేకెన్సీ చాలా తక్కువ. కనీసం 30,000 పైచీలకు వస్తానుకోవడం జరిగింది. కానీ అటువంటిది కేవలం 10,884 వేకెన్సీస్తో ఈరోజు మోస్ట్లీ ఒక సర్క్యులర్ అయితే ఉందన్నమాట. బట్ అది ఇంకా అఫీషియల్ అయితే కాదు. మరి డెఫినెట్గా వేకెన్సీస్ పెరిగే అవకాశమే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మనకి ఏఎల్పి కూడా వేకెన్సీస్ నోటిఫికేషన్ ఒక రకంగా ఇచ్చారు, తర్వాత భారీగా పెంచారు. మరి ఇది కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది కంపల్సరీగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా. ఎందుకంటే మిగతా వాటికంటే ఎన్టీపీసీ అంటేనే చాలామంది దీన్ని ప్రిపేర్ అవుతూ ఉంటారు. గత 5 సంవత్సరాల నుంచి మనకు నోటిఫికేషన్ అనేది లేదు ఆర్ఆర్బి నుంచి. మరి ఖచ్చితంగా వేకెన్సీ చాలా దండిగా ఉన్నాయి. మరి యొక్క వేకెన్సీ అయితే మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. చాలామంది అభ్యర్థులందరూ కూడా ఆర్ఆర్బి బోర్డులకు మెయిల్స్ ఇప్పుడే పెడుతున్నారు. మరి డెఫినెట్గా అయితే మాత్రం పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ పెరగకపోయినా మరి 10,000 వేకెన్సీస్ అనేది కూడా మనకు ఒక మంచి నెంబర్ కాబట్టి దానికోసమే మనం సిన్సియర్గా ఫైట్ చేద్దాం. సరే, మనమైతే ఆశావాదులుగానే ఉంటాం వేకెన్సీ పెరుగుతుందనేసే. బట్ పెరగకపోయినా కూడా దీనికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. మరి చూస్తే నిరాశ పడిన అవసరం ఏం లేదండి. సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఎవరైతే ఇంటర్మీడియట్ కూడా ఉందో వాళ్ళకు కూడా చాలా ఛాన్స్ ఉంది. సో గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. మరి అండర్ గ్రాడ్యుయేట్స్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఇది చాలా మంచిది. ఇదే విధంగా మనం వేకెన్సీస్ సంఖ్య కూడా ఒకసారి క్లియర్ కట్ చూద్దాం ఏమేమి ఉన్నాయి. అదేవిధంగా మాదిరిగా మన యొక్క జోన్కు ఎన్ని వేకెన్సీస్ ఉందో కూడా చూద్దాం. మరి ఇక్కడ చూస్తే అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీ కాకుండా ఉండేది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనకు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 361 ఉన్నాయి. మరి టికెట్ క్లర్క్స్ వచ్చేసి 985 వేకెన్సీస్ ఉన్నాయి. మరియు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి మనకు 990 ఉన్నాయి. మరియు ట్రైన్స్ క్లర్క్స్ వచ్చేసి 68 ఉన్నాయి. మొత్తం మీద మనకు 3,404 వేకెన్సీస్ డిగ్రీ కాకోకుండా అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ వాళ్లకు ఉండే మొత్తం సంఖ్య 3,404. ఏంటివి? అకౌంట్స్ క్లర్క్, టైపిస్ట్, టికెట్ క్లర్క్స్, జూనియర్ క్లర్క్ అండ్ ట్రైన్స్ క్లర్క్స్ ఇవన్నీ కలుపుకుంటే 3,404 వేకెన్సీస్ ఉన్నాయి. మరి గ్రాడ్యుయేట్ లెవెల్ జాబ్స్ ఏమి ఉన్నాయంటే మనకి ఇక్కడ గూడ్స్ ట్రైన్స్ మేనేజర్ 2684, గతంలో దీన్ని గూడ్స్ గర్ల్స్ అనేవాళ్ళు. స్టేషన్ మాస్టర్ 963. ఎప్పుడు వచ్చినా కూడా స్టేషన్ మాస్టర్స్ హై రేంజ్లో వస్తాయి, కానీ సార్ చాలా తక్కువ ఉన్నాయి. సో డెఫినెట్గా దీన్ని బట్టి కూడా మనం అంచనా వేసుకోవచ్చు పెరిగే అవకాశం ఉందనేసి. చీఫ్ కమర్షియల్ క్లబ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి మనకు 1737 ఉన్నాయి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 137 వేకెన్సీ ఉన్నాయి. మరి సీనియర్ క్లర్క్ టైపిస్ట్ వచ్చేసి 725. మొత్తం మీద అయితే 7479 వేకెన్సీస్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి. మొత్తం గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ కలుపుకుంటే 10,884 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రాబోతుందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆర్ఆర్బి జేఈ వచ్చింది. ఇది జేఈ మనకి ఈ యొక్క మంత్ 30th స్టార్ట్ అవుతుంది అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ మంత్ చివరికి అయిపోయిన వెంటనే అది క్లోజ్ అయిన వెంటనే మనకి ఎన్టీపీసీ అనేది వస్తుంది. ఎన్టీపీసీ అయిన తర్వాత మళ్ళీ మనకు గ్రూప్ డి అనేది వస్తుందన్నమాట. మరి దీంట్లో చూస్తే సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్గా ఉంటుంది. కొన్ని జాబ్స్ మాత్రం మహారాష్ట్రలో బాంబేలో ఉంటుంది. మొత్తం అయితే మాత్రం వేకెన్సీ చాలా తక్కువ ఉంది. 332 మాత్రమే ఉందన్నమాట. ఏది సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోన్లో 332. మరి ఇంత తక్కువ అనుకోవచ్చు. అయితే మనకు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వే అనేది మనకు భువనేశ్వర్ అండ్ సికింద్రాబాద్ జోన్లో కూడా అంటే మనకు శ్రీకాకుళం వాల్తేరు డివిజన్లో మనకి వస్తుందన్నమాట. అక్కడ కలుపుకుంటే మనకు 778 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ తక్కువని భావించినప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిపోదాం, ఇబ్బంది అవసరం లేదు. తర్వాత సదర్న్ రైల్వే చెన్నైకి వచ్చేసి 819 ఉన్నాయి. ఇది కూడా మంచి వేకెన్సీస్. మరియు సౌత్ వెస్టర్న్ రైల్వే బెంగళూరు జోన్గా ఉంటుంది, 355 ఉన్నాయి. ఒకవేళ మనకు వేకెన్సీ తక్కువ ఫీల్ అయితే మాత్రం మనం ఏం చేసుకోవచ్చు, సౌదర్న్ రైల్వే చెన్నైకి కానీ, సౌత్ వెస్టర్న్ రైల్వే బెంగళూరు కానీ, ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ జోన్లో కానీ మనం అప్లై చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా వేరే చూడడానికి కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ జనరల్గా మనకు సౌత్ జోన్కి అయితే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకైతే మాత్రం ఈ యొక్క చెన్నై కానీ, బెంగళూరు కానీ, భువనేశ్వర్ కానీ మనకు అనుకూలంగా ఉంటుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం అప్లై చేసుకుంటాం. మరి దీనికి సంబంధించి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు బ్యాచ్ని స్టార్ట్ కావడం జరుగుతూ ఉంది. అలాగే జాయిన్. సో మీకు 86808080802 మీరు కాల్ చేయండి. మరి స్పెషల్గా ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి వాళ్ళకి బ్యాచ్ అనేది జరుగుతుంది. మరి ఎస్ఎస్సి జీడీకి కూడా ఆఫ్లైన్ కోచింగ్ విత్ గ్రౌండ్తో సహా 1వ తేదీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ అవకాశాన్ని మాత్రం మీరు జారిపించుకోవద్దు, ఖచ్చితంగా మీరు జాయిన్ అయిపోండి. సో మరి
ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సి కానీ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సిలబస్ ఉంటుంది. అయితే ఆర్ఆర్బీలో ఉంటే మనకు పెద్ద వెసులుబాటు ఉంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండదు, ఎస్ఎస్సీలో ఇంగ్లీష్ ఉంటుంది. ఈ ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటే మరి రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది మంచి అద్భుతమైన అవకాశం. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చింది, తర్వాత చూద్దాం కుదరదు. ఇప్పటి నుంచి మీకు ప్రిపరేషన్ కొనసాగించండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.